ఒక ఉదాహరణ చెప్తా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ డిసెంబర్ 20 తారీఖు నుంచి ఈ కాలంలో చేసిన ఒక ఆయన ఏం చేసినంటే ఒక ఆయన భూములు కొనుక్కోండు 40 ఎకరాల భూములు కొనుక్కోండు. ఓకే, 40 ఎకరాలు కొనుక్కొని వెంచర్ చేసిన ఆయన వెంచర్ చేస్తే ఈ 40 ఎకరాలు ఏం చేసినంటే ఒక మార్వాడి దగ్గర తాకట్టు పెట్టాడు. ఓకే, మార్వాడి వద్ద తాకట్టు పెట్టి ఈ మార్వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. మళ్ళీ నీ పైసలు కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ఒప్పందం. అయితే ఈ మార్వాడి దగ్గర తాకట్టు పెడితే ఏం చేసినారు అయితే ఈయన ఏది కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ భార్యకు కిడ్నీలు అవి 2 ఖరాబ్ అయిపోయి ఈయన కొద్దిగా ఆలస్యంగా కట్టిండు. ఆలస్యమైంది చెల్లింపులో. ఆలస్యం అయితే ఏం జరిగిందంటే ఈయన ఏం చేసిండు ఆ సదరు ఎమ్మెల్యే గారి దగ్గర పోయిండు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర పోయిండు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు అరే ఎట్లయిందా నేను మాట్లాడుతుంది అని చెప్పి ఏం చేసిండు మీ నెంబర్ తీసుకొని వీని పిలిచిండు ఎమ్మెల్యే. వీని పిలిచి వీని పేరు మీద ఉన్నటువంటి 18 ఎకరాలు అనుకుంటా 18 ఎకరాలు తీసుకొచ్చిండు. దీంట్లో ఏం చేసిన ఎమ్మెల్యే ఈ మార్వాడని పోలీసు వాళ్ళని పెట్టి తొక్కిపిస్తా జైలకి బయటకు రావాలని ఇంకా 10 ఎకరాలు చేసుకుని ఎమ్మెల్యే 10 ఎకరాలు ఎమ్మెల్యే చేసుకుండు. ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అన్సర్వ్ చేసుకుని దీన్ని ఏం చేసినంటే 2 రోజులలో 150 డాక్యుమెంట్లు చేసిండు. 150 డాక్యుమెంట్లు చేసిండు 150 డాక్యుమెంట్లు చేసిండు ఎమ్మెల్యే. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఈయన పోయిన సార్ ఏం సార్ ఈ పరిస్థితి అంటే అరే ఈయన ఏం చేసిన అప్పటికే వెంచర్ చేసి దాన్ని దాదాపు 150 మందికి అమ్మేసాను. 150 మందికి అమ్మేసిన తర్వాత సార్ మరి నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్ మాకు ఇట్లా అన్యాయం చేసి న్యాయం చేయమని వస్తే అరే ఇట్లా వెంచర్లు చేసి మస్తు మంది వారిపోతారు నువ్వు కూడా గట్టే పోవాయి అని చెప్పిండు ఆ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గారు చూస్తా ఉంటారు నాకు తెలిసి చూడకపోతే వాళ్ళ అన్సర్లు ఎవరైనా ఉంటే పంపిచేసేది. ఇట్లా 150 డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడి 150 డాక్యుమెంట్లు చేసేసాను. ఇదొక్కటే కాదు ఆ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అరాచకం ఒక్కొక్క క్రషర్ మిషన్ దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు, భూములు అయితే విపరీతమైన దోపిడీ. ఈ రకంగా ఇది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఆధారం క్యూనిస్ దగ్గర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కథ ఇది. ఆ ఎమ్మెల్యేకి తెలుసు ఇది కథ, చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలుసు. ఈయన ఈ బాధితుని పేరు జంగయ్యనా ఇక ఇంత కూడా చెప్తున్నా పో. ఈ బాధితుని పేరు జంగయ్య 40 ఎకరాల బాధితుడు జంగయ్యనా చూసుకో. ఇక నోరు ఇప్పితే జనం అని ఉంచుతారు. ఎందుకోసం గెలిచినాం మనం, దేనికోసం గెలిచినాం, ఓట్లేసిన దేనికోసం మనం జనం. ఇదా నువ్వు చేస్తున్న పని? 50 చూపిస్తా ఇటువంటి 50. ఇంకా ఏం జరుగుతుందో తెలియదా? ఎవ్రీ రిపోర్ట్ నా దగ్గర కాదా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇది నువ్వు చేసిన కథ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది. ఇదంతా ఈయన మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసిన అది మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నా నోరు నుంచి పేరు రాకముందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయండి. ఇవే అరాచకాలు చేస్తామనంటే నీ కర్మ. మాకు ఏం తెలియకుంటుంటారు, మా అన్నని ఎవరు చూస్తున్నారని అనుకుంటారు.